గవర్నర్ కోట ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్ కోటాలో కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్ను విచారించిన హైకోర్టు యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. ఫిబ్రవరి 8కి విచారణ వాయిదా వేసింది. ఇక దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, అసలు ఏంటి వివరాలు, దానికి సంబంధించి చెప్పండి. ఎగ్జాక్ట్లీ లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో నుంచి కూడా కుర్ర సత్యనారాయణ కావచ్చు, ఇటు దాసోజు శ్రవణ్ కావచ్చు, బీఆర్ఎస్ నేతలు గవర్నర్ తీరును, అంటే గవర్నర్ గతంలో వీళ్ళిద్దరి ఎమ్మెల్సీ ఏదైతే ఉందో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు వీళ్ళు సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే యాక్చువల్ గా 30వ తారీఖున నలుగురు ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికైనటువంటి బల్మూరి వెంకట్ కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఇటు గవర్నర్ కోటాలో ఎన్నికైనటువంటి కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నలుగురు కూడా 30వ తారీఖున ఎమ్మెల్సీ పదవి స్వీకరణ జరిగే అవకాశం ఉండేది. కాకపోతే వీళ్ళు హైకోర్టులో గవర్నర్ తీరును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ ఫిబ్రవరి 8వ తారీఖు స్టే విధించింది. సో ఆ లోపు ఖచ్చితంగా ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారానికి నో చెప్పే దిశగా కూడా గవర్నర్ అక్కడ 8వ తారీఖు చెప్పే దిశగా కూడా ఆమె ఆదేశాలు జారీ చేసింది. సో దీంతో కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. కావాలనే గవర్నర్ కోట ఎమ్మెల్సీల విషయంలో ఖచ్చితంగా కేసీఆర్ ఉన్నాడు, దీని వెనుక కేసీఆర్ ఉన్నాడు అనే అంశాల గురించి కూడా చర్చ జరుగుతూ ఉంది. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఇటు గవర్నర్ కోటాలో ఎన్నికైనటువంటి కోదండరాం కావచ్చు, అమీర్ అలీ ఖాన్ కావచ్చు 11 గంటలకు శాసన మండలి కార్యాలయానికి వీళ్ళు వెళ్ళారు. దాదాపు 3 గంటల 30 నిమిషాల పాటు కానీ కారణాల వల్ల గుత్తా సుఖేందర్ రెడ్డి అక్కడ అటెండ్ కాలేకపోయారని కూడా వార్తలు వస్తున్నాయి. సో ఆయన కూడా రెస్పాండ్ అయ్యాడు దీని మీద. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా గతం నుంచి కూడా గతంలో దాసో శ్రవణ్ కావచ్చు, కుర్ర సత్యనారాయణ కావచ్చు, వీళ్ళిద్దరి ఫైళ్లను గవర్నర్ రిజెక్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు గవర్నర్ తీరును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిలో భాగంగానే హైకోర్టు 8న వాయిదా వేసిందని చెప్పుకోవచ్చు. భవ్య, వీళ్ళందరితో మీరేమైనా చర్చించడం జరిగిందా? వాళ్ళ అభిప్రాయాలు కానీ వాళ్ళని తెలుసుకోవడం జరిగిందా? వాళ్ళ స్పందన ఏంటి? ఎగ్జాక్ట్లీ లోక్సభ ఎన్నికల హడావిడి మొదలైంది. ఆల్మోస్ట్ తెలంగాణలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు, అధికార పార్టీ నాయకులు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా 30వ తారీఖున నామినేషన్ల ప్రక్రియ అయిపోయింది. వీళ్ళు ప్రమాణ స్వీకారం ఒక్కటే మిగిలిపోయింది. దాదాపు మోస్ట్లీ 30వ తారీఖున ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తామని కూడా ఆ నాయకులు చెప్పారు. ఎమ్మెల్సీలతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేసినాం, వాళ్ళు కూడా మాట్లాడారు. ఇటు కోదండరాం సార్ తో కూడా ఖచ్చితంగా మనం మాట్లాడినాం. ఆయన కూడా ఆ ప్రమాణ స్వీకారం కొద్ది రోజుల్లో 30వ తారీఖున చేయబోతున్నాం. గవర్నర్ హైకోర్టులో స్టే ఉంది కాబట్టి దాని గురించి వెయిట్ చేయాల్సిన అవసరం ఉందని కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే 6 మంత్రిత్వ శాఖలకు సంబంధించిన రేవంత్ కేబినెట్ విస్తరణలో భాగంగా ముఖ్యంగా ఖచ్చితంగా 6 మంత్రుల్లో భాగంగా గవర్నర్ కోటాలో ఎన్నికైనటువంటి కోదండరాం కి విద్యాశాఖ వస్తుందనే చర్చ మొదటి నుంచి కూడా సాగింది. సో దీంతో మొత్తానికి ఇద్దరు ఎమ్మెల్సీలు మాత్రమే, ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైనటువంటి ఇద్దరు ఎమ్మెల్సీలు మాత్రమే, మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, బల్మూరి వెంకట్ కావచ్చు, వీళ్ళిద్దరు మాత్రమే 30వ తారీఖున ప్రమాణం స్వీకారం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఫిబ్రవరి 8వ తారీఖున మరి గవర్నర్ గవర్నర్ అనే వ్యక్తి రాష్ట్రానికి ప్రథమ పౌరురాలు కాబట్టి మరి హైకోర్టు ఏం చెప్తుంది, ఫిబ్రవరి 8 తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎట్లా ఉండబోతుందనే అంశాల గురించి మనం వేచి చూడాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ భార్గవ్.